దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హీరోయిన్లపై పూలు పళ్ళు వేయని మూవీ అంటూ ఉండదు. ఆయన ప్రతి పాటలోనూ అలాంటి సిల్లు పెడతాడు. కనీసం ఒక్క పాటలో అయినా అలాంటివి ఉండాల్సిందే. అది రాఘవేంద్రరావు మార్క్ బ్రాండ్. అంతేకాదు, హీరోయిన్లు కూడా అలాంటివే కోరుకునేవారు. అప్పట్లో అదో క్రేజ్. మాస్ ఆడియన్స్కి ఫుల్ కిక్ ఇచ్చే సీన్లు అవే. ఇంకా చెప్పాలంటే అలాంటి సన్నివేశాల కోసమే రాఘవేంద్రరావు సినిమాలకు క్యూ కట్టేవారు ఆడియన్స్. కొందరు దర్శకులకు ఒక సపరేట్ బ్రాండ్ ఉంటుంది. వారి పేరు మీదనే సినిమాలు ఆడతాయి. అలాంటి వారిలో రాఘవేంద్రరావు ఒకరు. అయితే రాఘవేంద్రరావు సినిమాలలో ఫస్ట్ నైట్ సీన్లు, హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు పెట్టడంలో బాగా దిట్ట అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ రియల్ లైఫ్లో కూడా అదే చేశాడు. ఓ స్టార్ హీరోకి ఏకంగా తనదైన స్టైల్లో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాడు. అది కూడా ట్రైన్లో కావడం విశేషం. రాఘవేంద్రరావు ట్రైన్లో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది ఎవరికో కాదు, మెగాస్టార్ చిరంజీవికి కావడం విశేషం. అవును, మీరు వింటుంది నిజమే. చిరంజీవి సురేఖల కోసం ఆయన ట్రైన్లో ప్రత్యేకంగా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయించారు. స్పెషల్ బెర్త్ బుక్ చేయించి మరీ ఆ పని చేశారు. అటు చిరంజీవి ఇటు సురేఖలకు పెద్ద షాక్ ఇచ్చారు. ట్రైన్ ఎక్కేంత వరకు ఈ విషయం వారికి కూడా తెలియదు. చూసి వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేనిది అంటూ చిరంజీవి ఇటు ఆయన భార్య సురేఖ కూడా చెబుతారు. మరి ఇంతకీ ఎప్పుడు ఈ పని జరిగింది, ఎందుకు అలా చేయవలసి వచ్చింది అనేది చూస్తే, చిరంజీవి హీరోగా ఎదుగుతున్న సమయంలోనే ఈ అబ్బాయి భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడని గమనించిన అల్లు రామలింగయ్య సినిమా పెద్దలతో ఒత్తిడి చేయించి తన కూతురు సురేఖతో చిరంజీవిని పెళ్లికి ఒప్పించి మ్యారేజ్ చేశాడు. సురేఖతో అయిన పెళ్లి కేవలం 3 రోజుల్లోనే జరిగిపోయింది. ఆ సమయంలో చిరంజీవి చాలా బిజీగా ఉన్నారు. 1980 ఆయన అత్యంత బిజీగా ఉన్న ఏడాది. ఆ ఒక్క ఏడాది ఆయన నుంచి 14 సినిమాలు విడుదలయ్యాయంటే ఏ రేంజ్లో బిజీగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 3 షిఫ్టుల్లో షూటింగ్లు జరిగేవి. దీంతో చిరంజీవికి పెళ్లి చేసుకోవడానికి కూడా టైం లేదు. ఆయన మ్యారేజ్కి కేవలం 3 రోజులు సెలవులు మాత్రమే దొరికాయి. ఆ 3 రోజుల్లో ఒకరోజు ఎంగేజ్మెంట్, పెళ్లి కొడుకుని చేయడం, రెండవ రోజు పెళ్లి, మూడవ రోజు పెళ్లి తర్వాత కార్యక్రమం, అంతే. కనీసం ఫస్ట్ నైట్కి కూడా టైం లేదు. ఆ తర్వాత సినిమాల షూటింగ్లకు వెళ్ళిపోయారు చిరు. అప్పుడు రాఘవేంద్రరావు సినిమాలో నటిస్తున్నారు. ఊటీలో షూటింగ్ జరుగుతుంది. కొన్ని రోజుల్లోనే ఆ మూవీ షూటింగ్ అయిపోయింది. తన కోసం చిరు ఫస్ట్ నైట్ ని కూడా త్యాగం చేశాడు. ఏదైనా స్పెషల్ గా చేయాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేశారు. అందుకే షూటింగ్ అయిపోగానే చిరంజీవి ట్రైన్లో చెన్నై వెళుతున్నారు. దీంతో ఆ ట్రైన్లో స్పెషల్ బెర్త్ ని బుక్ చేసి అందులో ఫస్ట్ నైట్ లాగా డెకరేట్ చేయించి చిరంజీవికి సర్ప్రైజ్ చేశారు. వారి జీవితంలో అది ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మిగిల్చారు. సినిమాల్లో తరహాలోనే ఆ బెర్త్ ని పూలు పళ్లతో డెకరేట్ చేయడం విశేషం. ఆ మధ్య సౌందర్య లహరి టాక్ షోలో మెగాస్టార్ ఈ విషయాన్ని వెల్లడించారు.